అండి. డైలీ ఎక్స్పెన్సెస్లో 5th డేకి వచ్చాము. 5th ఫిబ్రవరి. 5th ఫిబ్రవరిలో మా ఖర్చు గ్రాసరీస్ అండి 189 రూపీస్ అయింది. ఆ గ్రాసరీస్ ఏంటివంటే వెజిటేబుల్స్ అండి. వెజిటేబుల్స్ క్లస్టర్ బీన్స్ 1/2 kg 40 రూపీస్ అండి. క్లస్టర్ బీన్స్ అంటే గోరు చిక్కుడుగాయ, మీ దగ్గర ఏమంటారో నా కామెంట్లో చెప్పండి. అండ్ కుకుంబర్ అండ్ లెమన్ మొత్తం కలిపి 50 రూపీస్. మిల్క్ కర్డ్ 94 రూపీస్. ఇంకా షుగర్ 45 రూపీస్. టోటల్ 189 రూపీస్ అండి. ఈరోజు గ్యాస్ వచ్చిందండి. గ్యాస్ 950 రూపీస్. యాక్చువల్గా 905 రూపీసే, కానీ వేసే వాళ్ళు ఎప్పుడైనా కొంచెం ఎక్కువ అమౌంట్ తీసుకుంటారు. 40 రూపీస్ తీసుకున్నారు. చియా సీడ్స్, నేను డైట్లో ఉన్నాను కాబట్టి చియా సీడ్స్ 121, 200 గ్రామ్స్కి 121 రూపీస్ అండి. చియా సీడ్స్ వల్ల లాభాలు ఏంటి మనం తెలుసుకుందాం. ఫస్ట్ దీంట్లో అధిక ఫైబర్ ఉంటుంది, హై ఫైబర్ ఉంటుందట. ఇది మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఎక్కువసేపు ఆకలి కాకుండా చూసుకుంటుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయట దీంట్లో. ఇవి మనకు హార్ట్ ఆరోగ్యానికి చాలా మంచివట. బరువు తగ్గడానికి సాయం చేస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు నేను డైట్లో ఉన్నాను, నేను చాలా బరువు తగ్గాను నేను చెప్పాను అండి. చిన్న మిస్టేక్ అయిందండి. 71.6 నుండి నేను 57 kgs అయినానండి. వితౌట్ ఎనీ జిమ్, ఓన్లీ ఈటింగ్ అండ్ హౌస్ హోల్డ్ వర్క్స్తోనే. ఇందులో నేను మార్నింగ్ ఎప్పుడైనా చియా సీడ్స్ అండ్ కర్డ్ తింటానండి. 200 గ్రామ్ కర్డ్స్, 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ ఓవర్ నైట్ సోక్డ్ అండి. ఓకే. అలాగే నేను బయటికి వెళ్ళామండి. బయటికి వెళ్తే టీ కాఫీకి అవుట్ సైడ్ 45 రూపీస్ అండి. బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఖర్చు పెట్టాల్సి వస్తుందండి, దీన్ని దృష్టిలో పెట్టుకోండి. చికెన్ 1/2 kg 150 రూపీస్ అండి. వీక్లో 2 times కంపల్సరీ నాన్ వెజ్ ఈ కాలంలో ఎవరైనా తింటున్నారండి. దాన్ని దృష్టిలో ఉంచుకొని మన సంపాదనను పెంచుకోండి. టోటల్ ఖర్చు 1455 రూపీస్ అండి. యాక్చువల్గా ఈ టేబుల్ ఏంటంటే గ్యాస్ అనేది మనకు ఎలా భారం అవుతుందో చూడండి. 2016లో 542 రూపీస్ ఉంది, 2017లో 600, 2018లో 700, 2019లో 727, 2020లో కోవిడ్ వచ్చింది కానీ అప్పుడు ఆఫర్ ఇచ్చినట్టున్నారు 636, 2021లో 819, 2022లో 952, 23లో ఆల్ టైమ్ హై అండి 1155 రూపీస్ అయింది. 24లో 855, 25 855, ఇప్పుడు 26లో 905. అంటే 10 yearsలో ఆల్మోస్ట్ డబల్ అయింది. ఇక్కడ డబల్ అయింది, ఆల్మోస్ట్ డబల్ అయిందండి. అంటే ఫ్యూచర్లో ఇప్పుడు స్టూడెంట్స్ అయినా, ఇప్పుడు ఎర్నింగ్ స్టార్ట్ చేసే వాళ్ళైనా, ఫ్యూచర్ ఫ్యామిలీ అంతా డెవలప్ అయ్యాక, ఇద్దరు పిల్లలు లేకపోతే ఫ్యామిలీ అంతా డెవలప్ అయినాక అప్పుడు గ్యాస్ ధర ఎంత ఉంటుంది, నెక్స్ట్ ఇంకో 10 years ఎంత ఉంటుందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఛానల్ ఒక ముఖ్య ఉద్దేశమే రియల్ లైఫ్లో ఎలాంటి ఖర్చులు ఉంటాయి, వాటిని మీరు ఎలా ఫేస్ చేయాలి అవన్నీ తెలుసుకోండి. తెలుసుకున్న దాని ప్రకారమే మీరు మీ ఫ్యూచర్ ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ చదువుకోవడం మంచిగా చదువుకోండి, డెవలప్ అవ్వండి. థ్యాంక్ యూ.